హాయ్ అండి. ప్రోమో వీడియో చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఎక్కడికి వచ్చేసానో. కుకట్పల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, రొయ్య తలకాయ అయితే ఆకాశాన్ని తాకినట్టు అనిపించింది నాకు. పైన ఏంటో పెద్ద కర్రలాగా సెట్ చేసి పెట్టారు, అదైతే చాలా బాగుందన్నమాట. ఆ లోపల నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చేసారు మనకి. కింద ఎక్కే మెట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ దిగే మెట్లు చాలా భయంకరంగా ఉన్నాయి. అంత హైట్లో ఎలా సెట్ చేశారో ఏమో. జాగ్రత్తగా దిగకపోతే మటుకు కిందే ఉంటాము. మా అల్లరి పిల్ల మాత్రం అటు ఇటు పరుగులు పెడతానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ దాటాక ఇది లోపలికి వెళ్ళే వే అనమాట. ఇక్కడ ఫొటోస్ అయ్యి బాగా సెట్ చేశారండి. ఫోటోషూట్స్కి పిల్లలకి చాలా బాగుంటుంది. నాకు వీడియో తీయడంలోనే సరిపోయింది. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకునేదాన్ని ఎక్కువ. ఇప్పుడు వీడియో తీయడమే కాన్సన్ట్రేషన్గా పని అయిపోయింది నాకు. ఇంక ఇక్కడ పాము చూసారా ఎలా పెట్టారో. ఇంక ఇవన్నీ లోపలికి వెళ్ళే దారిలో ఉన్నాయన్నమాట. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకేదో ఒకటి కదా వాళ్ళకి. ఇంకా అలా పెట్టేశారు. మా వారు చూడండి, ఇంకా ఎప్పుడూ ఫోనే అన్నట్టు ఫోన్తోనే ఉన్నారు. అయితే ఎంటర్ అయిపోయాము. ఎక్వేరియమ్స్ పెట్టారండి ఎక్కువ. ఇంక ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను, కానీ ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా ఏదో ఉందని చెప్పేసి వచ్చాను అనమాట. ఇంకా అవైతే చాలా బాగున్నాయి ఫిషెస్ అవిని. ఇంకా 360 డిగ్రీస్లో కూడా పెట్టారు ఎక్వేరియము. మన చుట్టూ ఉండేలాగా అయితే పెట్టారు. నేనైతే ఇన్స్టాలో ఒక రీల్ చూశాను అనమాట ఈ ఎగ్జిబిషన్ గురించి. ఇక్కడ ఏదో కొంచెం స్పెషల్గా ఉంది అనేసి అన్నారు, కానీ దాని కింద కామెంట్స్ చూసి ఏముందలే వెళ్ళేది ఏముందలే అనుకున్నాను. కానీ వర్త్ అండి నిజంగా. నేనైతే ఫస్ట్ టైం చూశాను అనమాట ఇలాంటిది. నేనైతే చెప్తాను వీడియోలో నెక్స్ట్. ఎంట్రీ టికెట్ పెద్దోళ్ళకైతే 150 రూపీస్, పిల్లలకైతే 120 రూపీస్. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే ఇంకా ఫిషెసే ఎక్కువ ఉన్నాయి. చాలా రకరకాల ఫిషెస్. ఎంతో సంథింగ్ ఒక 160 kgs ఎంతో ఫిష్ అంట అప్పుడు పెట్టారు. అప్పుడు అది బాగా హైలైట్ అయిందనమాట. ఇదేనండి ఇందాక చెప్పాను కదా 360 డిగ్రీస్లో ఉంటుందని. 360 డిగ్రీస్ అయితే లేదు, కానీ మన చుట్టూ అయితే ఉంది. ఈ వైట్ కలర్ చేప చూడండి, అసలు అవి భలే షో చేసినాయి అనమాట. నేను ఉన్నంతసేపు తిరుగుతూనే ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది, నా వీడియో కోసమే తిరుగుతున్నాయా ఏంటి అని. ఇంకా అలా అయితే ఫిషెస్ అయితే ఇలా చుట్టూ రౌండ్లు అయితే వేసేస్తున్నాయి. వీడియో నీట్గా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ పైన సన్లైట్ ఇంకా దానికి ఎక్వేరియంకి పెట్టిన లైట్స్ వల్ల సరిగ్గా కవర్ అవ్వలేదన్నమాట. అది లైట్ మొత్తం వచ్చేసింది, ఇంకా అందుకనే కొంత కవర్ చేయలేదు. మా అమ్మాయి చూడండి ఫిషెస్ని పట్టేసుకుంటుందంట. ఆ డాడీని ఎత్తుకోమంటుంది. ఆ డాడీ ఎత్తుకున్నారు, కానీ అవి దొరుకుతాయా ఏంటి? నాకు అదొక హ్యాపీనెస్ కదండి. సగం తిరుగుతున్నామంటే మా అమ్మాయి ఫోర్స్ వల్లే. ముందు నుంచి ఒకసారి చూసేసాము, అప్పుడైతే తను రాలేదనమాట. మా అబ్బాయిని ఇంకా మా అక్కల అబ్బాయిని అయితే తీసుకొచ్చాను నేను హైదరాబాద్. అప్పుడు తన అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటానంటే అప్పుడు తను ఉండిపోయిందనమాట. ఇంకా సరే, ఇంకా నేను వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ వచ్చైతే 1 వీక్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి అడుగుతుంది, అమ్మ నేను ఆ ఫిష్ ఎగ్జిబిషన్ చూడలేదు, మమ్మల్ని నన్ను తీసుకెళ్ళు అని ఎప్పటి నుంచో వాళ్ళ డాడీని అడుగుతుంది. ఇంకా సరే కదా అనేసి తీసుకెళ్ళానమాట. ఈ చేప అయితే అసలు కదలట్లేదండి. ఎందుకు కదులుతులేదు ఏమో మరి. అసలు ఎన్నిసార్లు కొట్టానో నేను, టప్ మని కొడతానే ఉన్నాను, కానీ అస్సలు కదలలేదు. ఇంక ఇవన్నీ చిన్న ఫిషెస్ అనమాట. బాగా పెట్టారు, సెట్ చేసినందుకు చెప్పాలి. ఇన్ని ఫిషెస్ని ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో. ఆల్మోస్ట్ 45 days 60 days వరకు ఉంటుంది అనుకుంటా ఎగ్జిబిషను. ఎప్పుడో పెట్టేశారు, మనం ఆంధ్రాలో ఉండిపోవడం వల్ల అయితే చూడలేకపోయాము. ఇంకా అలా మెల్లిగా వీడియో కవర్ చేసుకుంటూ అయితే వచ్చేసాను. ఇంకా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాను కదా ఇక్కడ, అదైతే చాలా బాగుంటుందండి. వీడియో ఫుల్గా చూడండి, ఎందుకంటే అది నేను ఎప్పుడు చూడలేదు. సంథింగ్ చాలామంది ఇప్పటి వరకు ఎప్పుడు చూసుండరు. ఏముందే ఈ మాత్రం ఫిషెస్ మనం ఎప్పుడు చూడలేదని అనుకోవచ్చు, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక సపరేట్ ఏరియా పెట్టారండి. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం టర్న్ అయినప్పటికీ సపరేట్ ఏరియా పెట్టారనమాట. అదేంటంటే ఒక ఎక్వేరియమే ఉంది పెద్దది, అందులో జలకన్య ఉందనమాట. అది కొన్ని చూడండి వచ్చేసింది, ఆ మాటల్లోనే వచ్చేసింది. అసలు తను ఎంత బాగా చేసిందంటే మనుషులు ఉన్నంతసేపు తను షో చేస్తూనే ఉంది అలాగా. నిజంగా చాలా గ్రేట్ థింగ్ అండి. నా వరకు అయితే వాటర్లో కొంచెంసేపు ఉండాలంటేనే మనం ఏదో అయిపోతాము, కానీ వాళ్ళు అలాంటి డ్రెస్ వేసుకుని అలా చేయడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. కింద మొత్తం కట్టేసినట్టు అనిపించింది కాళ్ళు. అలా ఎలా ఉంటారో ఏమో, నా వరకు అయితే చాలా గ్రేట్గా అనిపించింది అది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. నాకు కూడా భలే అనిపించింది. ఏదైనా ఫస్ట్ టైం చూసినప్పటికీ వావ్ అనిపించింది కదా కొన్ని థింగ్స్. ఇది కూడా అంతే, తనైతే భలే చేసిందనమాట. ఒక బొమ్మలాగా. నిజంగా మనం చూడలేకపోతామేమో ఎప్పుడు ఎక్కడ. నాకు తెలిసినంత వరకు పిల్లల్ని బాగా ఆడించిందనమాట. ఒక పావు గంట అరగంట ఎంతసేపు, చాలాసేపు సాయంత్రం వరకు అలాగే చేస్తూనే ఉంటుందేమో. మేమే ఒక అరగంట నుంచున్నాం అక్కడ నిలబడి. మాకైనా కాళ్ళు లాగినాయి, కానీ చేసేందుకు ఆవిడకి అసలు ఏ బాధ లేదు. చాలా హ్యాపీగా పిల్లల్ని అయితే భలే ఆడిస్తుంది అనమాట. పైకి వెళ్ళి కొంతసేపు ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ కిందకు వస్తుంది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే మీకు దగ్గరగా అనిపిస్తే కుకట్పల్లి పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళండి ఈ ఎగ్జిబిషన్కి. ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా,
కూటి కొరకు కోటి విద్యలని ఇది కూడా అందులో ఒకటనమాట. ఎంత మనకి ఇదైనా కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి డబ్బు అవసరమై ఉంటుంది. కానీ ఇవిడ ఎలా చేసిందో ఏమో నాకు తెలియదు, కానీ అసలు పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లల వరకు పక్కన పెడితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నాకు భలే అనిపించింది అనమాట. నేను ఎప్పుడు చూడలేదు కదా, ఇంకా చెప్పాను కదా ఇందాక, ఎప్పుడు చూడలేదు, కొంచెం మనకి వింతగానే అనిపించింది కదా. ఇందులో అంత ఎగ్జైట్ అయిపోవడానికి నీకేమనిపించింది అని మీరు అనుకుంటే ఇంకా నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా, అందరికి చూపు అందరి వే ఆఫ్ థింకింగ్ ఒకలాగే ఉండాలంటే ఉండదు కదా. మా అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి, అలాగే నేను కూడా. నెక్స్ట్ ఇంకా ఆవిడకి ఆపోజిట్లో అయితే ఇంకో పెద్ద ఎక్వేరియం లాగా పెట్టారు, ఒక కెనాల్ లాగా. అందులో ఇంకొక ఆయన ఉన్నారనమాట, అలాగే డ్రెస్ వేసుకుని, ఆయన కూడా బాగా చేస్తున్నారు. కానీ ఆ వీడియో క్లిప్ అయితే నా దగ్గర లేదు, ఎందుకంటే నా మైండ్ అసలు టర్న్ అవ్వలేదనమాట అటువైపు. ఇదే చూడాలనిపించింది ఎంతసేపు, ఇంకా అందుకని ఇదే చూశాను. మా వారిని తీయండి అంటే వీడియోస్ తీయమంటే నేను ఫొటోస్ తీయమన్నట్టు అర్థమైందంట. ఆయన ఫొటోస్ మాత్రమే తీశారు. ఇంకేం చేస్తాము, ఇంకా సరే కదా అనేసి ఊరుకున్నాను. కొంచెం చిన్న క్లిప్ అయితే నేను తీసాను, అది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా షాపింగ్ లవర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అండి అక్కడ. నేనైతే కొంచెం యూనిక్యూగా ఉన్నాయైతే వీడియోస్ తీసాను, అవైతే రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.